నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. రైట్, కూటమి గవర్నమెంట్ వచ్చేసరికి నియర్లీ 1 year దాటిపోయింది. సో ఇప్పుడు ఈ 1 సంవత్సరం పరిపాలనలో ఏ మంచి పనులు చేశారు, ఏ మంచి పనులు చేయలేదు అనేది చాలామంది చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఏం జరుగుతుంది? అనుమానాలు వ్యక్తం చేస్తుంది వైసీపీ వాళ్ళండి. అవునా? మీరే చెప్పాలి. అనుమానం వ్యక్తం చేసేది వైసీపీ వాళ్ళ. ఏం జరగలేదో వాళ్ళని అడగండి, ఏం జరిగాయో మనం మాట్లాడాలి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెనుపోటు అని పెట్టుకున్నారు. వెనుపోటు పడిచింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిని పొడిచాడు ఆయన? ఫస్ట్ తల్లిని, తర్వాత చెల్లిని, తర్వాత మద్యపాన నిషేధం చేయకుండా ప్రజల్ని, తర్వాత పెన్షన్లు పూర్తిగా ఇవ్వకుండా కూడా ప్రజల్ని, ఇన్ని వెన్నుపోట్లు పొడిచాడు ఆయన. అందుకని ప్రజలు 11 సీట్లు ఇచ్చి, అమ్మ నువ్వు 2 కాళ్ళ మీద నిలబడి చాలు నీకని ఇచ్చేసారు. అయిపోయింది అక్కడితో. సో ఈ ప్రభుత్వం వచ్చాక వీళ్ళ ముందు మీరు చెప్పినట్టుగా వాళ్ళ ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. సో ఆ సవాళ్ళను ఎదుర్కొంటూ వాళ్ళు 1 సంవత్సర కాలం ముగించారంటే ఇది చాలా పెద్ద విషయం కదా. అందులో ఎక్కడ ఖజానాలో డబ్బులు లేవు. మీరు ఏ శాఖ తీసుకున్నా అప్పులమయం, అప్పుల కుప్ప చెప్పాలంటే. ఇంకొకటి, ఎవరికి పేమెంట్స్ చేయకుండా మొత్తం ఊడ్చిపెట్టుకుని వెళ్ళిపోయారు. పోలవరం కంప్లీట్ చేయలే, ఇంకేముంది 21లో పూర్తి చేసేస్తామన్నారు. 15,000 కోట్లు మింగేశారు, అయిపోయింది. సో ఎక్కడికక్కడ దోచేసుకుని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మద్యం స్కామ్లో ఇప్పుడు నడుస్తుంది కదా, 1000 కోట్లు నడుస్తుంది. ఇవాళ పాపం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి 200 కోట్లు 500 కోట్లు అంటూ నేను తినలేదంటూ ఆయన గుమ్మడికాయలు దొంగంటే భుజం తడుపుకున్నాడు. సో ఇన్ని నేపథ్యాల మధ్య ఒక పక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి ముచ్చటగా ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళు ఎటువంటి గొడవలు లేకుండా కలిసిమెలిసి ఏడాది పాలన సాగించారంటే ముందు వాళ్ళకి అభినందన చెప్పాలి. ఒక చంద్రబాబు నాయుడు గారికి, ఒక మన పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, సరే మన పురంధేశ్వరి, అవునా కదా, ముఖ్యంగా మోదీ గారికి చెప్పాలి వీళ్ళందరికంటే మించి. ఎందుకంటే మోదీ గారు కావాల్సినవన్నీ ఇస్తాను అని హామీ ఇస్తున్నారు. మనకి పోలవరం పూర్తి చేయడానికి, అమరావతి నిర్మాణానికి, ముఖ్యంగా ఏ అమరావతిని అయితే ఒక అడవిగా మార్చేశారో ఆ జంగిల్ క్లియరెన్స్ చేసి అమరావతి కోసం మళ్ళీ ఆయన వచ్చి హామీలు ఇచ్చి, ఇప్పుడు బనకచర్లకు కూడా ఆయన హామీ ఇచ్చి, ఇంతకంటే ఏం కావాలండి? కేంద్రం మన మీద ఒక మంచి దృష్టితో ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం. అందుకే పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తారు, మరో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, వారి వల్లే ఈ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని. ఇంకో విషయం ఏంటంటే, అసలు యాక్చువల్గా 2019లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఉండుంటే ఈ పాటికి మనకు అన్నీ పూర్తయిపోయి ఉండేది. పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు. కానీ అంటే ఒక మంచి, ఒక చెడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒక్క ఛాన్స్ ఇచ్చి ఉండకపోతే అది చెవిలో జోరీలాగా ఆయన ఉండేవాడు. కాబట్టి ఇప్పుడు ప్రజలకు మొత్తం విషయం అర్థమైంది. కాబట్టి రాష్ట్రం నాశనం అయింది, ఏమీ చేయలేము. కానీ ప్రజలకు కూడా ఓకే, ఇతని వల్ల మనకి ఇంత నష్టం జరిగింది అంటే జన్మలో మళ్ళా ఎవరు జగన్మోహన్ రెడ్డిని మనం ముఖ్యమంత్రిని చేయకూడదని ఒక నిర్ణయానికి వచ్చారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విలువ తెలిసి ఉంటుంది అది. ఎందుకంటే అంతకుముందు ఇంకోసారి రెండోసారి వచ్చినట్టు తెలిసి ఉండదు. ప్రజలకు ఎప్పుడూ కూడా ఒక దెబ్బ పడితేనే తెలుస్తుంది. అది ప్రజల, అది వాళ్ళ నైజం అండి, ఎవరో ఏం చేయలేము. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. దానికి మనమేం కర్మలం కాదు. ఇంకొంతమంది ఏమంటారంటే, మేడం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పింఛన్ తప్ప ఇంకేమి ఇవ్వలేదు అని చెప్తున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు మీరు అనేది సూపర్ 6. ఇప్పుడు గతంలో మీకు వైసీపీ వచ్చాక వాళ్ళు అసలు 10 నెలల వరకు ఏది పట్టించుకోవాలి. తర్వాత కూడా కొన్ని చేశారు, సంక్షేమాలు అన్నారు. సంక్షేమాల్లో కూడా అమ్మఒడి వాళ్ళు ఒకళ్ళకే ఇచ్చారు, అందులో కూడా 2,000 కట్ చేశారు, మీకు గుర్తుంటుంది. తర్వాత ఇది మద్యపాన నిషేధం అన్నారు, విడతల వారీ అన్నారు. విడతల వారీ మద్యపాన నిషేధం చేయకపోగా విడతల వారీగా రేట్లు పెంచుకుంటూ వచ్చి వాళ్ళు జే బ్రాండ్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఎట్లా హెల్త్ పాడు చేయాలి, ఒక సామాన్య మానవుడిది మొత్తం వాళ్ళ లివర్ పాడు చేసి, వాళ్ళ కిడ్నీలు పాడు చేసి, భార్యల పుస్తలు అమ్మించి అంత రేట్లు పెట్టి ఈ మొత్తం అంతా ఈ డబ్బులంతా వాళ్ళు క్యాష్ అండ్ క్యారీ విధానంలో ఎక్కడ డిజిటల్ వాడకుండా ఒక గోవిందప్ప బాలాజీ గారు, మరో ఎవరు మన కసిరెడ్డి రాజు గారు, తర్వాత మన ధనంజయ రెడ్డి గారు, మన ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారు, అంతకుముందు వాసుదేవరెడ్డి గారు, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇలా మహామహులందరి చేత ఆ డబ్బులు ఏ విధంగా డొల్ల కంపెనీల ద్వారా, క్విట్ ప్రోకో ద్వారా ఎట్లా పంపించాలి హవాలా రూపంలో చేసుకున్నారు. అందుకని ఆ డబ్బులు కట్టలు అక్కడికి వెళ్ళాయి. ప్రజలు
ఇంచుమించు ఒక 30,000 మంది చచ్చిపోయి ఉంటారు. ఏంటి ఈ మద్యం తాగి కల్తీ మద్యం వల్ల. సో ఇది జరిగింది అప్పుడు. సో మద్యపాన నిషేధం అనేది చేయకుండా, మద్యపాన నిషేధం చేయకపోతే మేము ఎన్నికల్లో 2024 ఎన్నికల ముందు మీ దగ్గరికి రామని చెప్పి మాట తప్పింది, మడమ తిప్పింది జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రజల్ని వెన్నుపోటు పడిచింది ఆయన. వీళ్ళు వాటన్నిటిని సరి చేసుకుంటూ ఇప్పుడు మంచి లిక్కర్ని ఇస్తూ రేట్లు తగ్గించి ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టారు. తర్వాత విద్యా విధానంలో కూడా ఇప్పుడు ఆల్రెడీ దీపం పథకం అయిపోయిందండి. తర్వాత రైతు బంధు ఇచ్చారు, మత్స్యకారులకు ఇచ్చారు. ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి 30వ తారీఖు లేదా 1వ తారీఖు జీతాలు పడుతున్నాయి. తర్వాత 4,000 పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ 12వ తారీఖు నుంచి తల్లికి వందనం ఇస్తారు. తర్వాత ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఏది ఇవ్వలేదో వాళ్ళని చెప్పమానండి. ఇంక ఇంతకంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడ ఖజానా ఖాళీగా ఉన్నా కూడా దే ఆర్ ఏబుల్ టు డూ ఆల్ దిస్. వాళ్ళు అన్నీ చేశారు, చేస్తున్నారు, చేస్తారు. కాబట్టి రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ఆయన వెళ్తున్నారండి. అమరావతిని ఇప్పుడు అభివృద్ధి చేస్తారు అంటున్నారు వాళ్ళు. అదే నిన్నటి వరకు మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేదండి? జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులని అమరావతిని ముంచేస్తే రైతులను ఏడిపించి మిగతా రైతు ధర్నా ఎందుకు జరిగింది? అమరావతి రైతుల ధర్నా అన్ని రోజుల పాటు నడిచిందంటే ఎవరి వల్ల జరిగింది? ఆ రోజు ఎందుకు ప్రజలు మాట్లాడలేదు? చేస్తున్నారుగా. ఇప్పుడు మీకు ఆ జంగిల్ క్లియరెన్స్కే కొన్ని కోట్లు అయింది. ఒక్కొక్కటి చేసుకొస్తున్నారు. లెట్ దెమ్ వెయిట్. అవునా కదా? ఇప్పుడు ఇంకా మీకు చాలా ఉన్నాయి, ఇంకా చాలా తీసుకొస్తారైనా. స్కిల్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టారు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. పరిశ్రమలు వస్తున్నాయి. ఇంకేం కావాలండి? ఓ పక్క అది ఐటీ హబ్ అవుతుంది వైజాగ్, ఇక్కడేమో కార్లు టెక్నికల్గా రాయలసీమ ఇదవుతోంది. ఇంకేం చేయాలి? అన్నీ చేస్తున్నారు, చేస్తారు. కాబట్టి ఈ ఏడాది పరిపాలన చాలా బాగుంది. ఎప్పుడు కూడా చేసే వాళ్ళని అంటారు కాబట్టి అది సహజం. అది చెయ్యని వాళ్ళని ఎవడో అడగడు. ఇప్పుడు పెట్టని మహాతల్లి ఎలాగా పెట్టదు, పెట్టేదాన్ని నీకేం వచ్చిందని తిడతాడు ఒక ముష్టివాడు. సామెత ఉంది మరి. అట్లాగా పెట్టని చెయ్యని వాడిని ఎలాగా తిట్టరు. అందుకే వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టారు. చేస్తున్న వాళ్ళకి రాళ్ళు పడతాయి, పూలు పడతాయి. ఒక మాటలో చెప్పండి, ఏం చెప్తారు? ఇది అభివృద్ధి చేసే ప్రభుత్వం అండి. అంతే. చంద్రబాబు నాయుడు గారే సిబిఎన్ ఈజ్ ద బ్రాండ్ ఫర్ ఏపీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.